హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సింప్లిఫికేషన్ పార్ట్ 2 స్పీడ్ మ్యాథ్స్ డే 2. సో ప్రీవియస్ డే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసాను, చూసేయండి. ఇంకా ఎవరైతే ఈ సెషన్ని లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ డే లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఎవరైతే చూడలేదో వెనక్కి వెళ్ళి ఒక్కసారి చూడండి. ఈ సింప్లిఫికేషన్స్ అనేవి నేను నేర్పించే ఈ లాజిక్స్ నేర్చుకుంటే చాలా స్పీడ్గా చేయగలుగుతారు. మినిమం 10 బిట్స్ ఉంటున్నాయి. సో ఇవాళ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఎనీ టూ నంబర్స్ స్టార్ట్స్ విత్ 1. వాటి మల్టిప్లికేషన్ ఎలా? ఏదైనా 2 నంబర్లు ఇచ్చి 2 నంబర్లు 1తో బిగిన్ అయితే వాటి మల్టిప్లికేషన్ ఇలా చేయాలి. 12 into 16 ఇచ్చాడు. ఫస్ట్ 12 + 6 చేయండి, 18 వస్తుంది. తర్వాత ఇచ్చిన 2 నంబర్స్ ఏదైతే 1లు కాకుండా ఉన్నాయో 2 6 are 12. మధ్యలో డిజిట్స్ని యాడ్ చేస్తే 192 వస్తుంది. 8 + 1 9. సో 192 ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఒక నెంబర్ని ఫిక్స్ చేసుకోండి. 16 అయినా 12 అయినా. 12ని ఫిక్స్ చేసుకున్నా. రెండో దాంట్లో నెంబర్ని యాడ్ చేయాలి, డిజిట్ని 6ని. తర్వాత 2 into 6 చేయాలి లాస్ట్ 2 డిజిట్స్ కోసం. మధ్యలో నెంబర్స్ని యాడ్ చేయండి, 192 వస్తుంది. ఈ విధంగా మీరు ఎనీ టూ నంబర్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ 1 అనే నంబర్స్ని మీరు మల్టిప్లికేషన్ చేయొచ్చు. దీన్ని మీరు ప్రాక్టీస్లో పెడితేనే స్పీడ్ వస్తుంది. ప్రాక్టీస్లో పెట్టకపోతే ఈ ట్రిక్లన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? జనరల్ మల్టిప్లికేషన్ నయం అని అనుకుంటారు. కానీ మీకంటే ఇవి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా స్పీడ్గా చేస్తారు. సో ప్రాక్టీస్ వెల్. క్వశ్చన్స్ చూడండి. ప్రతి దాంట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్లో చివరి 2 నేను ట్రిక్కీగా ఇస్తాను. మీరు ఇప్పుడు నేను చెప్పిన లాజిక్నే బ్లైండ్గా ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు. ఇప్పుడు లాస్ట్ 2 క్వశ్చన్స్ చూడండి. మల్టిప్లికేషన్ విత్ 11 ఉంది. నిన్న చెప్పిన క్లాస్లో మల్టిప్లికేషన్ విత్ 11 చెప్పాను. 18 ఎలా రాయాలి? 1 8 రాసుకోవాలి. మధ్యలో 8 + 1 చేస్తే 9 వస్తుంది. సో 11 మల్టిప్లికేషన్ రూల్ ఈజీ. లాస్ట్ చూడండి, 17 into 10 ఎంత? డైరెక్ట్గా రాసేయచ్చు, 170. ఆ 1 రూల్ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు చెప్పిన వీడియోస్లో క్లాసెస్లో వినండి, కానీ అక్కడ ఏది ఈజీ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. 1 రూల్ ఉంది కదా అని బ్లైండ్గా 1 రూల్ వేసి చేయకూడదు. చేస్తే మీ టైం అనేది తినేస్తుంది. ఈ రూల్స్ ఎందుకంటే కష్టమైన నంబర్స్ని మల్టిప్లై చేయడానికి ఈ రూల్స్. చిన్న చిన్నవి ఇచ్చినప్పుడు ఇలా 17 into 10 ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. 170 అనేది డైరెక్ట్ ఆన్సర్. అది వేయకుండా బిగినింగ్ విత్ 1 చేసుకుంటా కూర్చుంటే టైం అయిపోతుంది. సో క్వశ్చన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ట్రిక్స్ అనేవి లెందీ ప్రాబ్లమ్స్కి మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఎనీ టూ నంబర్స్ మల్టిప్లికేషన్ విచ్ ఆర్ ఎండింగ్ విత్ 1. ఇప్పుడు 2 నంబర్స్ తీసుకున్నాను. 51 into 31. 2 1తో ఎండ్ అవుతున్నాయి. సో ఫస్ట్ 2 డిజిట్స్ కోసం 5 into 3 15 చేస్తాం, రాసుకుంటాం. లాస్ట్ 2 డిజిట్స్ 1 into 1 1 రాస్తాం. మధ్యలో దానికోసం 5 + 3 8 రాస్తాం. సో 1581 అనేది మీ ఆన్సర్. ఫస్ట్ మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ 2 డిజిట్స్. మీకు కనుక ఈ 8 ప్లేస్లో ఒకవేళ 10 కానీ 12 కానీ వచ్చింది అనుకోండి, 2 వేస్తారు ఇక్కడ మధ్యలో. ఆ 1 అనేది 5 కింద వేసి యాడ్ చేసి వేయాలి. 2 డిజిట్స్ వచ్చినాయి అనుకోండి యాడ్ చేసినప్పుడు, అప్పుడు ఒక డిజిట్ అనేది 5 కింద వేసి ఒక డిజిట్ అనేది సెంటర్లో వేసుకోవాలి. యాడ్ చేసి వేయాలి, అంతే. సో వీటి మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. 31 into 61, 41 into 91, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీరు వీడియో చూసేటప్పుడే ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉంటాయి. అవి 2 ఏమున్నాయి చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 11 ఉన్నాయి. సో 11తో మల్టిప్లికేషన్ ఇప్పుడే చెప్పాను మీకు. 2 1 ఎండ్స్లో వేయండి. 2 + 1 ఎంత? 3, అది సెంటర్లో వేయండి. సో 231 అనేది 4th దానికి ఆన్సర్. సో 51 అనేది 5 1 కార్నర్స్లో వేస్తారు. 5 + 1 6. సో 561 అనేది ఆన్సర్. సో 11 మల్టిపుల్ ఈజీ ఉంటే అదే చేయాలి, ఎండింగ్ విత్ 1 చేయకూడదు. మీరే డిసైడ్ చేసుకోవాలి ఆ మూమెంట్కి ఏది మంచిది అనేది. నెక్స్ట్, ఎనీ నెంబర్ మల్టిప్లికేషన్ విత్ 15. 15తో ఎలా? నిన్న మల్టిప్లికేషన్ విత్ 5 చెప్పాను, డివిజన్ విత్ 5 చెప్పాను.
ఇప్పుడు మల్టిప్లికేషన్ విత్ 15 వచ్చింది. ఫస్ట్ ఏం లేదండి, ఇచ్చిన నెంబర్ని హాఫ్ చేయండి. హాఫ్ చేసి వాడు ఇచ్చిన నెంబర్కే యాడ్ చేసేసేయండి. తర్వాత ఆ వచ్చిన ఆన్సర్ని ఇంటూ 10 చేయండి. వాడు ఇచ్చిన నెంబర్ 22, హాఫ్ చేస్తే 11. సో ఆ 11ని 22కి యాడ్ చేస్తే 33 అయింది. ఇంటూ 10 చేస్తే ఎంత? 330. వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. హాఫ్ చేయాలంటే దాదాపు ఈవెన్ నెంబర్సే ఇస్తాడు. ఒకవేళ ఈవెన్ నెంబర్ కాకుండా ఆడ్ నెంబర్ వస్తే మీకు పాయింట్స్లో వస్తుంది. చివరిలో ఎలాగో మీరు ఇంటూ 10 చేస్తారు కాబట్టి ఆ పాయింట్ పోతుంది. నేను ఇక్కడ క్వశ్చన్స్లో మీకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ఇచ్చాను. మీరు ఆడ్ నెంబర్స్తో కూడా ట్రై చేయండి. లాస్ట్ క్వశ్చన్ చూడండి, 5th 8 ఉంది. మీకు మా టేబుల్స్ వస్తే డైరెక్ట్గా వేసేయండి ఆన్సర్. రాని వాళ్ళు ఇదే ఫాలో అవ్వండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 9801 అనేది ఇచ్చాడు. ఎలా దీనికి స్క్వేర్ రూట్ ఎంత స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఫస్ట్ డివైడ్ దమ్ ఇంటూ 2 halves. ఒకటి 98, ఇంకోటి 01. దేని స్క్వేర్ ఎండింగ్ 01 వస్తుంది? ఎయిదర్ 1 square ఆర్ 9 square. ఇప్పుడు ఆ రెండిట్లో ఏం వేయాలి అక్కడ అనేది డిసైడ్ చేయడానికి ఫస్ట్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. రెండు నెంబర్స్ ఏవైనా కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ చూసుకోవాలి. 9 into 10 కదా 90, దానికి నియరెస్ట్. సో 90 కంటే ఎక్కువ ఉంది 98 అనేది. సో లాస్ట్ 2 digits అనేది పెద్ద నెంబర్ వేయాలి, ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి. సో 9 వస్తుంది లాస్ట్ డిజిట్. సో 9 into 10తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 అనేది ఫస్ట్ డిజిట్ వేసేసుకోవాలి. లీస్ట్ నెంబర్ వేయాలి ఫస్ట్ ప్లేస్లో. లాస్ట్ ప్లేస్లోనేమో దీనికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంటే పెద్ద నెంబర్, తక్కువ ఉంటే చిన్న నెంబర్ వేయాలి. సో దట్ ఈజ్ 99 square. కొన్ని ప్రాక్టీస్ చేయండి. 4096. సెకండ్ క్వశ్చన్ చూడండి, 1 2 3 4 5 digits ఉన్నాయి. ఎంత పెద్ద నెంబర్ అయినా మీరు లాస్ట్ 2 digitsనే సెపరేట్ చేయాలి, మిగతా 3 digits ఫ్రంట్లోనే ఉంచేయాలి. 123 అంటే దేనికి నియరెస్ట్? 11 into 12కి 132. 132 కంటే తక్కువ ఉంది. సో లాస్ట్ తక్కువ నెంబర్ అంటే ఏం వేయాలి? చిన్న నెంబర్ వేయాలి. అలా చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.